జిల్లా పొదలిలో భూప్రకంపనలొచ్చాయి. తెల్లవారుజామున 2 సెకండ్ల పాటు కంపించింది భూమి. భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. పొదలిలో ఈ ఏడాది 2 సార్లు భూప్రకంపనలొచ్చాయి. ప్రకాశం జిల్లా పొదలిలో భూప్రకంపనలొచ్చాయి. తెల్లవారుజామున 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పొదిలిలో ఈ ఏడాది 2 సార్లు భూకంపం సంభవించింది. ఇది 2వ ఒక్కసారిగా ఇళ్లల్లో ఉన్నవారు భయంతో పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది. పొదిలిలో ఈ ఏడాదిలో 2 సార్లు అక్కడ భూప్రకంపనలొచ్చాయి. ప్రకాశం జిల్లా పొదిలిలో భూప్రకంపనలొచ్చాయి. గంటల 12 నిమిషాల టైంలో భూమి అదిరింది. భయం వేసింది. ఒక్కసారిగా భూమి అదిరగానే బయటకు వచ్చేసి భయంతో. తర్వాత కాసేపటికి అందరూ సెంటర్లో చర్చించుకుంటున్నారు భూకంపం వచ్చింది. ఆ టైంలో 2 సెకండ్లు చాలా భయం వేసింది. ఇంకోటి దగ్గర రాగానే జనాలందరూ డబ్బులు చర్చించుకున్నారు. చాలా భయం వేసింది. ఇంత ముందు వచ్చిందని ఈసారి చూశాను. ప్రకాశం జిల్లా పొదిలిలో భూప్రకంపనలు సంభవించాయి. తెల్లవారుజామున 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా ఈ 2 సెకండ్ల పాటు భూప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పొదిలిలో ఈ ఏడాది 2వ భూప్రకంపనలు రావడం. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్, మహాలక్ష్మి, పొదిలిలో తెల్లవారుజామున 3 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఒక్కసారిగా భూమి కంపించడంతో నిద్రిస్తున్నటువంటి ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. దాదాపు 2 సెకండ్ల పాటు ఈ భూమి అనేది కంపించింది. అయితే పొదిలి చుట్టుపక్కల ప్రాంతాలు చూసినట్లయితే గతంలో కూడా పొదిలి సరౌండ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ కానీ, అదేవిధంగా కుచ్చేడుకు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే గుండ్లకమ్మ పరివాహ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా గతంలో కూడా పలు దఫాలుగా ఇక్కడ భూమి కంపించిన పరిస్థితి ఉంది. గతంలో కూడా అంటే మంత్లీ నెలకు వచ్చేసి 2 సార్లు 3 సార్లు కూడా కంపించిన పరిస్థితులు కూడా గతంలో దారి తీసడంతో దీనిపైన శాస్త్రజ్ఞులు కూడా ఇక్కడ పరిశోధన చేయడానికి ఒక కమిటీ కూడా భూగర్భ శాఖ నియమించింది. గతంలో కూడా పరిశోధకులు కూడా ఈ ప్రాంతంలో పరిశీలించి అనంతరం ఇక్కడ భూగర్భ పరివాహ ప్రాంతాలలో గుండ్లకమ్మ పరివాహ ప్రాంతాల్లో నీరు ప్రవహించడం ద్వారా ఇక్కడ గుండ్లకమ్మ ప్రాజెక్టు ఉండడం ద్వారా ఈ భూమి పొరలలో ఉన్నటువంటి అంతర్గత పొరలో ఉన్నటువంటి మార్పు చేర్పుల్లో భాగంగా మాత్రమే ఈ భూకంపం సంభవించడం గతంలో గుర్తించే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతము ఈ 2 సెకండ్ల పాటు కంపించిన భూమితో ఇక్కడ స్థానికులకే భయాందోళనకు గురవుతున్నారు. సో దీనిపైన అధికారులు కూడా స్థానిక ఎంఆర్ఓ కానీ మిగతా అధికారులు భూగర్భ శాస్త్ర సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఏదైతే భూకంపం సంబంధించిన ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతంలో ప్రజల్లో ఒక మనోధైర్యం కల్పించి అసలు కారణాలు ఏంటో గుర్తించడానికి ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శంకర్.